ఎండాకాలం మొదలైందంటే చాలు పల్లెలు పట్టణాల్లో ఐస్ క్రీం బండ్లు రోడ్లపై తిరుగుతూ ఉంటాయి. ఆయా నాణ్యతలైన ఐస్ క్రీంలు తిని పిల్లలు అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఐస్ క్రీంల మీద యుద్ధం ప్రకటించారు. తమ ఊరిలోకి ఐస్ క్రీంల బండ్లు వస్తే జరిమానా విధిస్తామని బోర్డులు ఏర్పాటు చేశారు గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు ఐస్ క్రీం బండ్లపై యుద్ధం ప్రకటించాయి. గ్రామ పెద్దలు, గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేసి తమ గ్రామాల్లో ఐస్ క్రీం అమ్మకాలను నిషేధించాయి. గ్రామాల్లోకి ఐస్ క్రీం బండ్లు రాకుండా తీర్మానం చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో తయారయ్యే ఐస్ క్రీంలు తిని పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారంటున్నారు గ్రామస్తులు. ఐస్ క్రీం బండ్లని నిశ్శబ్దం పట్టింది కాబట్టి మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఎవరైనా మాకు వార్డు నెంబర్లో కాబట్టి మాకు చెప్పారు ఐస్ క్రీం బండ్లు గిట్ట కనిపిస్తే ఫైన్ విధించడం పడుతుంది. కాబట్టి ఐస్ క్రీం బండ్లు ఆల్రెడీ నిన్న ఆల్మోస్ట్ వచ్చిండే, ఆల్రెడీ తరిమి కొట్టాము. వార్నింగ్ ఇచ్చి తర్వాత ఇంకోసారి రాకుండా రేపటి నుంచి కఠినంగా శిక్షలు 5,000 జుర్మానా విధించబడుతుందని చెప్పగలిగాను. సుద్దపల్లి విలేజ్లో ఐస్ క్రీం బండ్లని నిషేధించారు. ఇట్టి ఐస్ క్రీం బండ్లు వచ్చిన వేళ ఆ ఐస్ క్రీం బండి వాళ్లకు 500 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. కాబట్టి మా విలేజ్లో ప్రతి ఒక్కరు వార్డు మెంబర్లు కూడా స్కూల్ దగ్గర నిలబడి ఏ బండ్లు వచ్చినా కానీ వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. విలేజ్లో విచ్చలవిడిగా ఐస్ క్రీంలు అమ్మడానికి బండ్లు రావడం జరుగుతుంది. దీనివల్ల చిన్నపిల్లలకు ఎనర్జీ కానీ వాళ్ళకు ఆరోగ్యపరంగా అన్ని ఇష్యూలు వస్తున్నాయి. దానివల్ల ఏమంటే పాలకవర్గం ఏం చేసినాము, ఇవాళ నిర్ణయం తీసుకొని దాని మీద చర్యలు తీసుకున్నాము. ఎటువంటి ఐస్ క్రీం బండ్లు కానీ అసలు రాకుండా చూడడానికి ఇవాళ కార్యవర్గము సమావేశమై దాని మీద చర్య తీసుకోవడం. ఆ బండ్లు వస్తే దానికి 5,000 రూపాయల ఫైన్, 500 రూపాయల ఫైన్ అట్లా నిర్ణయం చేసినాము. నాసిరకం ఐస్ క్రీంలు తయారు చేసి తోపుడు బండ్లు, సైకిల్పై గ్రామీణ ప్రాంతాల్లో ఐస్ క్రీంలు అమ్మటం పరిపాటిగా మారింది. సమీప పట్టణాలకు వెళ్లలేక తమ గ్రామాల్లోకి వచ్చే బండి ఐస్ క్రీంలు తినడం గ్రామాల్లో సాధారణంగా మారింది. అయితే ఇవి అపరిశుభ్ర వాతావరణంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్నారు. పైగా వాటిలో వాడే ఐస్ ఎసెన్స్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ తో తయారు చేస్తున్నారని చెబుతున్నారు. చక్కెరకు బదులుగా సాక్రిన్ వాడటం వల్ల షుగర్ స్థాయిలు పెరుగుతున్నాయంటున్నారు. అన్నిటికీ మించి ఇవి తయారు చేసే ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. ఈ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి గ్రామంలో మరి ఐస్ క్రీం బండ్లు అనేది వస్తున్నాయి. దీనివల్ల చిన్నపిల్లలకు అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా మరి చాలా రకాలుగా హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. దీనివల్ల మరి వాళ్ళు ఏం కలుపుతారో తెలుస్తలేరు. ఎందుకంటే ఒక ఐస్ క్రీం తయారు చేసిన వ్యక్తి నుంచి పడితే అమ్మే వ్యక్తికి 4 చేతులు మారుతున్నాయి. ఈ 4 చేతుల వల్ల ఎటువంటి లిక్విడ్ వాడుతున్నారో మనకు అర్థమవుతలేదు. కాబట్టి మా గ్రామ పాలకవర్గ తీర్మానం చేసింది. ఈరోజు మా గ్రామాభివృద్ధి కమిటీ సహకరించింది. మా యూత్ సభ్యులు అందరం కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎటువంటి మరి మా బండ్లు వచ్చినా కూడా ఆపేసి 5,000 రూపాయల ఫైన్ అని విధించడం జరిగింది. ఈ గ్రామ సభలో ఐస్ క్రీం బండ్లు ఊర్లోకి రాకుండా తీర్మానం చేయడం జరిగింది. ఒకవేళ ఐస్ క్రీం బండ్లు ఊళ్ళో అమ్మినా, కిరాణా షాపులు అమ్మినా 5,000 జుర్మానా విధించబడుతుంది అని తీర్మానం గ్రామ సభ, గ్రామ ప్రజలందరి ముందు తీర్మానం చేయడం జరిగింది. డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో గ్రామ పాలనలో బండి ఐస్ క్రీం అమ్మకాలను నిషేధిస్తూ తీర్మానం చేశారు గ్రామస్తులు. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లిలో, మక్లూరు మండలం చిక్లి, గుంజిలి గ్రామాల్లో ఐస్ క్రీంల అమ్మకాలను నిషేధించారు. నందిపేట మండలం ఐలాపూర్, డొంకేశ్వర్ మండలం నిఖాల్పూర్, ఆర్మూర్ మండలం పిప్రి గ్రామం, మోస్టా మండల కేంద్రంలోనూ బండి ఐస్ క్రీంలు నిషేధిస్తూ తీర్మానం చేశారు. అటు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లోనూ బండి ఐస్ క్రీంలు నిషేధించారు. గ్రామ ప్రవేశ ద్వారం దగ్గర ప్రత్యేక వాల్ పోస్టర్లు ఏర్పాటు చేశారు. రూల్స్ అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లోని షాపుల్లో అమ్మొద్దని తీర్మానం చేశాయి గ్రామాభివృద్ధి కమిటీలు. చిన్నపిల్లలు అనారోగ్యంగా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో ఐస్ క్రీం బండిని నిర్మూలించడం జరిగింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వారు ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకుంటే వారికి నిమోనియా మరియు ప్లేగు సంబంధిత వ్యాధులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీన్ని అవగాహన కల్పించడానికి మేము ఊరిలో కూడా ఇంటింటికి చెప్పడం జరిగింది. గ్రామ సభలో ముఖ్యంగా మా జీపీ తరపున అందరి ఆధ్వర్యంలో దీన్ని తీర్మానం చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో బండి ఐస్ క్రీంలపై సమర శంఖం పూరించాయి పల్లెలు. దీంతో నాసిరకం ఐస్ క్రీంల అమ్మకాలకు ఇకరైనా చెక్ పడుతుందంటున్నారు గ్రామస్తులు.